హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో దోశల గొడవ జిగిజిగిమంటుంది. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, చీజ్ దోశ తినేటోడు ప్లెయిన్ దోశ తినలేడా? వెజ్ తినేటోడు నాన్ వెజ్ తినడేమో. నాన్ వెజ్ తినేటోడు వెజ్ తింటాడు, కానీ వెజ్ తినేటోడు నాన్ వెజ్ తినకపోవచ్చు. కానీ చీజ్ దోశ తినేటోడు ప్లెయిన్ దోశ తినకపోవడం ఏంది? నేనైతే బ్రహ్మాండంగా తింటా. మీరు కామెంట్ చేయండి, చీజ్ తింటే ప్లెయిన్ దోశ తినలేరా? ఇది ప్రేరణ వాదన ప్రోమోలో, యాజ్ పర్ ప్రోమో. సో అక్కడ ప్రేరణది మిస్టేక్ అన్నట్టుగా కొంచెం కనిపిస్తూ ఉంది. ఇక తేజ అయితే గట్టిగానే వాదించాడు, ఆ చీజ్ దోశ ఒకటి ప్లెయిన్ దోశ ఒకటి, అదొకటి ఇదొకటి ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి. సో దోశ కూడా చాలా సీరియస్గానే అయినట్టుంది. ఎనీవే, ఇక తేజ వాదించుడు, కానీ తేజ బ్యాడ్ లక్ ఏంటంటే, శ్రీముఖి వచ్చింది, 4 బ్యాడ్జీలు తెచ్చింది, 5 లక్షలు, అలాగే కంటెండర్షిప్. సో వీటన్నిటిలో ఇంకా ప్రోమోలో జస్ట్ అలా టచ్ చేసి వదిలాడు. నెక్స్ట్ ప్రోమోలో డీటెయిల్గా వస్తుంది, మనం కూడా డీటెయిల్గా నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. అయితే తేజ బ్యాడ్ లక్ వెంటాడినట్టు తెలుస్తూ ఉంది. ఎస్, తేజ కంటెండర్ అవడం, ఆ తర్వాత అవుట్ ఆఫ్ ది రేస్ అవ్వడం కూడా జరిగిపోయిందని చాలామంది అంటూ ఉన్నారు. సో ఎనీవే, తేజ బ్యాడ్ లక్. ఈ మధ్యన ఓటింగ్ కూడా తగ్గిపోయింది. సో తేజ మరి ఉంటాడు అనుకుంటున్నారా, పోతాడు అనుకుంటున్నారా? అలాగే ప్రేరణ విషయంలో తేజ రైటా, ప్రేరణ రైటా? కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ తేజ అదే రైట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను.